డాక్టర్ సుకేష్ రావు. నేను యశోద హాస్పిటల్లో సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను షోల్డర్, భుజం మరియు మోకాళ్ళు ఆర్థోస్కోపీ సర్జరీలో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్లో నిష్ణాతుని. నేను ప్రతి నెల మూడో బుధవారం మన ఆర్మూర్ కి విజిటేషన్ కొరకు వస్తూ ఉన్నాను. యశోద హాస్పిటల్ తరఫున ఇక్కడ మన పేషెంట్స్ చూసి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. లైట్స్ పైన మాట్లాడచ్చా? ఓకే. మనకి యశోద హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా, అంటే కీహోల్ పద్ధతి ద్వారా సర్జరీస్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్, మరియు ఎవరైనా అక్యూట్ ఇంజరీ అంటే ట్రామా అయినప్పుడు దాంతోపాటు ఏదైనా వాస్కులర్ ఇంజరీ అంటే రక్తనాళాలు కట్టవడం కానీ, అలాగే ప్లాస్టిక్ సర్జరీ అంటే చర్మం పాడవడం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనము కలిసి కంబైన్డ్ టీమ్ డిసిప్లినరీ అప్రోచ్ అంటే వాస్కులర్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్ కలిసి లింబ్ సాల్వేజ్ అంటే లింబ్ నార్మల్గా పాడిన లింబ్ని మనం కరెక్ట్ చేయడము, దాన్ని ప్రిజర్వ్ చేయడం అంటే దాన్ని కాపాడడం జరుగుతూ ఉంది. సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ దేర్. అలాగే మన డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 6 డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క స్పెషాలిటీలో ఒక్కొక్కరం నిష్ణాతులు అయ్యాము. నేను భుజం మరియు మోకాల్లో స్పెషలిస్ట్ని, ఆర్థ్రోస్కోపీ మరియు రోబోటిక్ సర్జరీస్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మన ఆర్మూర్లో రెగ్యులర్గా ప్రతి మూడో బుధవారం వచ్చి మనం ఓపీ చూస్తూ ఉన్నాము. చెప్పాలా? సో ఇక్కడ మన అపర్ణ హాస్పిటల్లో నేను ఎవ్రీ థర్డ్ వెడ్నెస్డే వస్తాను. సో అక్కడికి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో దట్ వచ్చి చూపించుకొని వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. పరిస్థితి పేషెంట్ బట్టి మనము వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నమే ఉంటుంది. మనకు అన్ని స్కీమ్స్ కవర్ అవుతున్నాయి. జనరల్గా మనకి ఈహెచ్ఎస్ అండ్ ఇవన్నీ భద్రత అవన్నీ అయితే దాంట్లో ఫ్రీగానే అవుతుంది. నార్మల్ పబ్లిక్ కూడా ఇప్పుడు కొత్తగా మనం డే కేర్ పద్ధతి ద్వారా, అంటే మార్నింగ్ సర్జరీ చేసి సాయంత్రం వాళ్ళని డిశ్చార్జ్ చేయడం అవన్నీ చేసి కాస్ట్ కట్ డౌన్ చేస్తాం. సిగ్నిఫికెంట్గా మనము ఖర్చులు తగ్గించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. హెల్ప్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ మనం చూసుకుంటే మిగతా కార్పొరేట్స్ కంటే అనడానికి ఎలా ఉంటుంది కానీ బట్ తక్కువనే ఉన్నది. ఎస్పెషల్లీ ఎవరైనా పూర్ పేషెంట్స్ వస్తే వాళ్ళకి డెఫినెట్లీ కాస్ట్ టు కాస్ట్ చేసి పంపిస్తున్నాం. అంటే రొటేటర్ కఫ్ టేర్, తర్వాత భుజం అరుగుట, వాటికి రీప్లేస్మెంట్ సర్జరీ ఇవన్నీ మనం చేస్తాం. అలాగే మోకాలు అరుగుటకి మనకి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్, తుంటి మోకాలకి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. సో దాన్ని మనం చేసి చాలా మంది, ఇన్ఫాక్ట్ ఆర్మూర్లో చాలా మంది డాక్టర్స్ వాళ్ళ పేరెంట్స్ కి, డాక్టర్స్ వాళ్ళకి ఆపరేట్ చేస్తున్నాం. అంటే దేని గురించి చెప్పాలి ఎగ్జాక్ట్ కారణాలండి. ఒకటి వయసు మీద పడ్డ మూలంగా మనకి, రెండోది ఏంటంటే చిన్నప్పుడు లిగమెంట్ ఇంజరీస్ అంటే లోపల నరాల్లాగా ఉంటాయి, అవి తగినప్పుడు వాటిని సరైన ట్రీట్మెంట్ కీ హోల్ పద్ధతి ద్వారా నార్మల్ సర్జరీ చేస్తాం. ఇంతకుముందు ఏంటంటే వాటికి పట్టి వేసి పంపించేవాళ్ళు. దాంతో ఏంటంటే మోకాలు అనేది మనకి లూజ్గా ఉండేది, లుకలుకలాగా జరిగిపోతూ ఉండేది. అలా జరిగిపోయే మోకాలు తొందరగా అరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఎర్లీ స్టేజెస్లో అయితే మనము మెడిసిన్స్, తర్వాత కొన్ని జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీస్ ఉంటాయి, అంటే కాల్ని సరి చేయడం అట్లాంటివి ముందు స్టేజ్లో వస్తే మనం గుర్తించి ఆపరేషన్ చేయగలము. అడ్వాన్స్ స్టేజ్లో బాగా అరిగిపోయి నడవలేని పరిస్థితి, లేదంటే ఏదైనా కర్ర సహాయంతో నడవాల్సిన పరిస్థితి, రాత్రులు మోకాలు నొప్పులు ఉంటే దానికి మోకాలు ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే నార్మల్ పద్ధతి ద్వారా చేసేవాళ్ళము. ఇప్పుడు రోబోటిక్ పద్ధతి ద్వారా మోర్ ప్రెసిషన్, అంటే కరెక్ట్గా ఇంప్లాంట్ పెట్టడము, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, అండ్ పేషెంట్స్ 1-2 డేస్లో నడవడం జరుగుతూ ఉంటుంది.